మొత్తం మీద ప్రచారం అయిపోయిన తర్వాత రేపు పోలింగ్ అనగా బాన్స్వాడలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన దురదృష్టకరం. ఆ సంఘటన దురదృష్టకరంగా జరగడానికి కారణమైన ఇందూరు శేఖర్ ఆ రోజు రాత్రి అన్ని అయిపోయిన తర్వాత పరాయి గ్రామాల లెవెల్లో అక్కడికి వెళ్లి ప్రచారం చేసే సందర్భం కాకపోయినప్పటికీ ఇక్కడి నుంచి వర్ణి తరపున బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉంటూ అక్కడికి వెళ్లి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా డబ్బు పంచుకుంటే పట్టుకున్నప్పుడు కొంచెం ఉద్రిక్తత జరిగినప్పుడు బాలరాజు గారు ఆపి అన్ని కాసుల బాలరాజు గారు ఇటువంటి ఇక్కడ డబ్బులు పంచుతున్నారని సమాచారం తెలవగానే ఆయన వచ్చి ఆపిన సందర్భం అది కరెక్ట్. అది ఎవరైనా కానీ మన పార్టీకి వ్యతిరేకంగా మన పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడే వచ్చి డబ్బులు పంచుతుంటే ఉద్రేకం కొద్ది మాటలు రావడం అనేది సహజం. అది దానికి గోరంతలు కొండంతలుగా చేస్తూ నిన్న రుద్రూరులో రాస్తారోకో చేసి ఆ రుద్రూరు రాస్తారోకోలో మన పాత బాలకృష్ణ గారు సతీష్ గారు ఏదైతే మన పోచారం శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించారో పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రధాన అనుచరులుగా కొనసాగిన వీళ్ళిద్దరూ కూడా ఈ రకంగా ఇది ప్రస్తుతం రాజకీయాలు చేస్తూ పార్టీకి పనిచేసే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న బాలరాజు గారిని పోచారం భాస్కర్ రెడ్డి గారిని ఈ విధంగా విమర్శించి ఇవన్నీ అభాస్పాలు చేయడం మంచిది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా మీరు లేదా మరో పార్టీలో ఉన్నారా మీరే తెలుసుకోవాలి. బాలరాజు ఓడిపోయిన ఇంత ముందు ఆయన పద్ధతులు నచ్చక కాంగ్రెస్ హైకమాండ్ అతనికి సస్పెండ్ చేసిరు. ఆ సస్పెండ్ చేసిన ఆ ఎదవతోని నువ్వు వెళ్లి శేఖర్ నువ్వు ఆయనతో తిరుగుతావా? మరి నువ్వు బాలరాజు కానంత అర్హత నీకు లేదు, పోచారం శ్రీనివాసరెడ్డి కానంత అర్హత లేదు. మొన్న బాన్సోడ్ల కాసుల బాలరాజు చంద్రశేఖర్ కు గల్ల పట్టిందనే చెప్తున్నారు అంతా. గల్ల ఎందుకు పట్టిందని కారణాలైతే చెప్పకచ్చిర్రు. మీరు ఇంతమంది అక్కడ ప్రెస్ మీట్ ఇచ్చిర్రు. సతీష్ గాని బాలకృష్ణ గాని వీళ్ళందరూ ఎందుకు పట్టిండు గల్ల? 12 గంటల రాత్రి ఒక బాన్సోడ మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేస్తున్న ఆయన కాన్స్టిట్యూషన్ ఆయన వార్డులో పోయి డబ్బులు పంపకం చేస్తున్నావా ఇంకోటి చేస్తున్నావా అది పక్కా పెట్టు. నువ్వు ఎవరితో పోయినావయ్యా? నేను వెంకట్రామరెడ్డి దగ్గరికి పోయినావు అంటున్నావు, తప్పు లేదు, మేము కూడా దానికి సహకరిస్తాం. నువ్వు ఎవరితో పోయినావు? నువ్వు పోయింది ఎలమంచిలి శ్రీనివాసరావుతోని. ఎలమంచి శ్రీనివాసరావు వాడు టీఆర్ఎస్ నాయకుడు. టీఆర్ఎస్ నాయకుడు పోయి అది మళ్ళా నిబంధనలకు విరోధంగా. ఎందుకంటే మరి 9వ తారీఖు 5 గంటల నుంచి ఎవరు బయట నుంచి వచ్చిన వాళ్ళు పోద్దు. మేము పోయినాం మీరు పోయిరు మాట్లాడచ్చు, అది వేరు. కానీ ఆ రోజు నైట్లో పోయి డబ్బులు పంచడానికే పోయి ఇలా పంచలేదు, మేమేదో ఈ విషయంకి పోయినాం ఆ విషయంకి పోయినాం అన్నాడు తప్పు. దాని మీద పాత బాలకృష్ణ మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ఇవాళ బాన్సోడ మొత్తం నేను చెప్తే నేనట్టు మాట్లాడతాడు. అయ్యా బాలకృష్ణ, నువ్వు ఎసుంటాడో జనంకి అందరికీ తెలుసురా బాపు. పోచారం శ్రీనివాసరెడ్డి అంటే ఉన్నావు, ఎన్ని రోజులు ఉన్నావు? 10 సంవత్సరాలు ఉన్నావు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో రాత్రికి రాత్రి పుల్లు నైట్ దాకా అయితే ఆడ కూర్చున్నావు, మళ్ళా పొద్దుగా లేచాడు ఆ పక్కకు పోయినావు. మరి ఎందుకు పోయినావు చెప్పు బిడ్డ. ఇలా మాట్లాడుతున్నావు రౌడీ అంటావు బాలరాజు. ఎక్కడ రౌడీవిజం చేసిర్రా భాయ్? ఇది రౌడీవిజమా? మొన్న బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలో మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా ఏదైతే ఇందూరు శేఖర్ గారు రాత్రికి రాత్రి పోయి టీఆర్ఎస్ వాళ్ళ ఇంటికి పోయి ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి టీఆర్ఎస్ వాళ్ళ ఇంటికి పోయి ఆ రోజు ఏదైతే డబ్బులు పంచే కార్యక్రమంలో పాల్గొనడానికి పోయిందో అడ్డంగా దొరికిపోయానని చెప్పేసి మరి రుద్రూరులో ధర్నాలు చేసి మా దేవుడు లాంటి నాయకుడి మీద పోచారం శ్రీనివాసరెడ్డి ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన కార్యకర్తలు నా పార్టీ నా కార్యకర్తలు నా కాన్స్టిట్యూన్సీ డెవలప్ కోసం మాట్లాడే వ్యక్తి మీద మాట్లాడటం ఇంత సిగ్గుసేటు. బాలరాజు అన్న కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తి. మరి బాలరాజు అన్న నీకు జీవం పోసిన బాలరాజు అన్న మీదనే నువ్వు అదే వాళ్ళ పోయి నువ్వు బాలరాజు అన్న మీదనే వ్యతిరేకంగా నువ్వు ఏదైతే డబ్బులు పంచే కార్యక్రమంలో పోయినావో ఆ బాలరాజు అన్న నీకు అడ్డంగా దొరకబట్టాడు. ఇంకోటి నువ్వు